వేయాలనుకుంటున్నామో అంతవరకు ఏం చేయాలి, లాక్ చేయాలి, ఇది ఇక్కడే ఉంచాలి. తర్వాత తలని అర్థమైందా? ఈ చెయ్యి చూడండి, ఈ చెయ్యి చూడండి, ఎగ్జాక్ట్గా అక్కడే ఉంది. లాగింది ఏంటి? తల. తల వచ్చేసింది, చూసారా హెయిర్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ ఇంకొంచెం థ్రెడ్ తెగితే మళ్ళీ తీసుకొని అయినా సరే మళ్ళీ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ మీకు ఎట్లా ఉంది? ఏ షేప్ ఉంది? రౌండ్ కాదు, ఇది లైట్ ఆర్క్. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ సమానంగా వచ్చి ఇక్కడ కూడా సమానంగా చేశారంటే షేప్ మొత్తం గోవింద. ఎప్పుడు అలా చేయొద్దు. ఇక్కడ ఏదైతే ఎత్తుగా ఉంటుందో పైన ఉన్న లైట్గా 2-3 హెయిర్లను రిమూవ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి క్రాస్గా వెళ్ళాలి. కానీ దీంతో సమానంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారంటే ఇక ఆమెకి రౌండ్ అయిపోయింది. ఇక్కడ ఎలా అయితే ఉందో ఆ షేప్ని మీరు అలానే ఉంచాలి. ఇక్కడతో స్టాప్ చేయాలి ఎక్స్ట్రా హెయిర్ని. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ క్రాస్గా వెళ్ళిపోవాలి. ఎప్పుడు కూడా లైట్ ఆర్క్ ఉన్న వాళ్ళకైనా ఆర్క్ ఉన్న వాళ్ళకైనా వాళ్ళ షేప్ని బట్టి మనం పోర్షన్ అనేది మనం ఎటువైపు నుంచి ఎలా చేయాలనేది మార్చుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది కదా. ఇక్కడ ఇలా క్రాస్, అర్థమైందా? ఇలా ఇప్పుడు వాళ్ళని పట్టుకోమనాలి. పైన అయిపోయింది కదా, మన డ్యూటీ పైన అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఈ ఏరియా. ఇప్పుడు పైన కాబట్టి తను లీవ్ చేసిన స్కిన్ అనేది టైట్ ఉంటుంది కాబట్టి మనం హెయిర్ రిమూవ్ చేసినా పెయిన్ అనిపించదు. అలానే మనకి కూడా స్కిన్ అనేది పట్టదు థ్రెడ్లో. మరి కింద చాలా లూజ్ ఉంటుంది స్కిన్, అవునా? సో ఇలాంటప్పుడు వాళ్ళ హ్యాండ్ సపోర్ట్ అనేది మనకు కావాలన్నమాట. అప్పుడు వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ కింద, రైట్ హ్యాండ్ పైన, ఇలా ఆ చెయ్యి ఇలా, ఓకే? టైట్గా పట్టుకోమని చెప్పాలి. ఎందుకంటే స్కిన్ ఇక్కడ ఏ మాత్రం లూజ్ ఉన్నా కానీ మన దారంలో స్కిన్ అనేది పడుతుంది. వాళ్ళు ఎంత టైట్గా పట్టుకుంటారో ఇక్కడ అంత ఫ్రీగా వస్తుంది మనకి, అలానే వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఇక్కడ దాకా వచ్చి ఇలా ఎలా వెళ్ళామో కింద కూడా కొంచెం అలానే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడున్న ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది కదా, మీకు వీలైనప్పుడు ఫస్ట్ ఎక్స్ట్రా హెయిర్ని రిమూవ్ చేయండి. మీరు స్టార్టింగ్ కాబట్టి. ఇప్పుడు మేమంటే డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం, మాకు నో ప్రాబ్లం. మేము ఫస్ట్ లైన్ చేసేసి తర్వాత కింద చేసినా నో ప్రాబ్లం. బట్ అలవాటు అయ్యేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ కింద ఉంది చూసారా, ఈ ఎక్స్ట్రా హెయిర్ మొత్తం రిమూవ్ చేయండి. చేసిన తర్వాత లైన్ దగ్గరికి రండి, అప్పుడు మీకు యాజ్ ఇట్ ఈజ్ అర్థమవుతుంది. సో ఇప్పుడు కింద పెట్టుకున్నప్పుడు సేమ్ ఇందాకట్లాగానే ఇలా హెయిర్ ఏదన్నా రాకపోతే ఇలా క్రాస్ అన్నామంటే అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మామూలుగా చాలామందికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇక్కడ హెయిర్ ఉండదు. ఫస్ట్ టైం చేయించుకునే వాళ్ళకి మీరు గమనించండి, ఇక్కడ ఉండదు.
మనం ఏం చేస్తామంటే అక్కడ హెయిర్ లేకపోయినా మనం ఎప్పుడైనా థ్రెడ్డింగ్ అనేది చేసేసామనుకోండి, లేని చోట కూడా వాళ్ళకి హెయిర్ రావడం మొదలు పెడుతుంది కొంచెం. అప్పుడు వాళ్ళు ఇంకా సఫర్ అవుతారు. ఈ ఏరియాలో కూడా హెయిర్ వస్తుంది. ఎప్పుడైనా హెయిర్ ఉంటే మీరు అక్కడ థ్రెడింగ్ చెయ్యండి, కానీ హెయిర్ లేదు అంటే అక్కడ థ్రెడింగ్ చేయకండి, అవసరం లేదు. మనం అనవసరంగా చేసామంటే వాళ్ళకి మళ్ళీ కొత్త హెయిర్ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు అలా ఎప్పుడూ చేయొద్దు. ఇక్కడ అవసరం లేదు, పాపం వాళ్ళకి రియల్గా ఉండదు, నిజానికి చాలామందికి కూడా ఉండదు. మనం చేసేసామంటే వాళ్ళకి వస్తుంది, చాలా సఫర్ అవుతారు. ఇక్కడ వదిలేశారంటే వాళ్ళకి పెయిన్ వచ్చి వదిలేశారంటే చాలా సఫర్ అవుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఈ ఏరియాస్ హెయిర్ అనేది లేకపోతే టచ్ చేయకండి. జస్ట్ ఇంతవరకు ఉంటే ఇంతవరకు మాత్రమే చేయండి, కానీ ఇంకెక్కువ చేయొద్దు. ఈ పోర్షన్ అర్థమైందా? ఎలా చేయాలి, కింద ఎలా చేయాలి, పైన ఎలా చేయాలి, వాళ్ళు ఎలా పట్టుకోవాలనేది. ఇటువైపు అయిపోయిందా? ఇటువైపు అయిపోయిన తర్వాత మనకు షేప్ అదంతా అర్థమవుతుంది కదా. సో అప్పుడు మనం రైట్ సైడ్కి రావాలి. రైట్ సైడ్ ఎప్పుడూ కూడా మనం వాళ్ళకంటే ఇట్లా మనకు కనపడాలి. ఇక్కడ నిలబడ్డాను కదా, కనపడాలి. ఇదిగోండి, పైకి పెట్టండి కనిపిస్తుంది. వదిలించకండి. ఇది కొంచెం ఉన్నాయి కదా, ఈ కొంచెం సమానంగా ఉండాలి. ఫస్ట్ కొన్ని ఏమవుతాయంటే సమానంగా ఉండకుండా ఇక్కడ దాకా ఉంటాయి, అవి రిమూవ్ చేసేయండి. అవి అవసరం లేదు అసలు. 2, 3, 4 ఏం లేదు. అలా మొత్తుకునేది ఎవరో చెప్పనా, ఇక్కడ జాయింట్ అయ్యి ఇలా కలుస్తాయి చూసారా, వాళ్ళు ఎక్కువ మొత్తుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డైలీ ఇలా కలిసి ఉండడం చూసుకుంటారు కదా. సో ఆటోమేటిక్ ఇక్కడ రిమూవ్ అయ్యేసరికి వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, అందుకని అంటారు. మ్యాక్సిమం మీరు ఇలా కలిసి ఉన్న వాళ్ళని ఫస్టే అడగండి, ఇలా కలిసి ఉన్నప్పుడు మీకు ఇది రిమూవ్ చేయమంటారా లేదా ఉంచేయమంటారా అని అడగండి. వాళ్ళు రిమూవ్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు చేయండి. బట్ వాళ్ళు రిమూవ్ చేయమని చెప్పకుండా మీరు రిమూవ్ చేశారంటే కొంతమందికి అది రిమూవ్ చేయడం ఇష్టం ఉండదు. కలుస్తుంది, జాయింట్ కలుస్తుంది కాబట్టి కొంతమంది కావాలని ఉంచుకుంటారు. అలాంటివి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఐబ్రోస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంతమందికి ఘాట్లు ఉంటాయి. కొంతమంది బై బర్త్ తోటో తగిలిన తర్వాత దెబ్బలతోటో ఘాట్లు కుట్టుపడిన వాళ్ళకి వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళకి ముందే మీరు మిర్రర్లో చూపించాలి, ఇదిగోండి మీకు పలానా ప్రాబ్లం ఉంది, సో ఆ ప్రాబ్లంలో హెయిర్ లేదు, నేను చేసిన తర్వాత మళ్ళీ నేను తీసేసానని మీరు అనొద్దు. ముందే ఆ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పండి. ఇంకొకటి, ఇందాక వేరే అమ్మాయికి చూసినప్పుడు ఏంటంటే ఐబ్రో ఎడ్జ్ ఇలా కొంచెం ఉంది, ఇలా కొంచెం ఉంది, మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మనం తీసినప్పుడు చాలా సన్నగా అయిపోతుంది. ఈ కిందిదంతా కవర్ చేయాలంటే పైది సన్నగా తీయాల్సి వస్తుంది. కొంతమందికి ఐబ్రో షేపే అలా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎక్కువ తీయాల్సి వస్తుంది. ముందే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా సన్నగా వస్తుందండి మీకు, సపోజ్ ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం వల్ల మేము ఎంత హెయిర్ అయితే తీసివేయాల్సి వస్తుంది, కాబట్టి మీకు అనేది ఐబ్రో అనేది చాలా సన్నగా వస్తుంది అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు సన్నగా వచ్చినా ఓకే అంటే మనం చేయాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది అస్సలు చేయించుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం లావుగా ఉంటుంది. సో వాళ్ళకి ఎంత ఉంచాలి అనేది మ్యాక్సిమం ఐడియా ఉండదు, ఎంత ఉంచాలి పర్టికులర్గా అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. అప్పుడు ఏంటంటే మీరు మొత్తం మనకు అనిపించిన వర్షన్లో ఓకే వీళ్ళు ఫేస్ సన్నగా ఉంది, స్లిమ్గా ఉంటే బాగుంటుంది, స్లిమ్గా చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం. మనకు తెలుసు కాబట్టి వాళ్ళ ఫేస్ కాస్త సెట్ అవుతుందని, కానీ వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు అంతలావుగా చూసి ఒకేసారి సన్నగా ఉంటే వాళ్ళు దాన్ని డైజెషన్ చేసుకోలేరు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే మీరు 2 లైన్సే తీయండి. ఒక 4-5 లైన్స్ ఉంది మనకు కావాల్సిన సన్నదనం రావాలి అంటే, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే 1 లైన్ 2 లైన్స్ తీయండి. వాళ్ళకి ఉన్న లావు కంటే కొంచెం తగ్గితే సరిపోతుంది. అప్పుడు మిర్రర్ చూపించండి. మిర్రర్ చూపించిన తర్వాత ఓకే మాకు ఈ లావు ఉంటే ఓకే, ఇంకా నైస్ చేయొద్దు అని చెప్తే అక్కడితో వదిలేసేయండి. లేదండి మాకు ఇంకా నైస్ కావాలి అని చెప్పారనుకోండి, మిగతా 2 లైన్స్ తీయండి, 1 లైన్ ఆర్ 2 లైన్స్. బట్ డైరెక్ట్గా 4 లైన్స్ తీయడం వల్ల వాళ్ళకి అంత సన్నగా ఉండడం నచ్చకపోతే మనం ఏం చేయలేము. ఎక్కువ ఉంటే రిమూవ్ చేయగలం, కానీ తక్కువ అయిన తర్వాత మనం ఏం చేయలేము.
చాలా మంది అలా సాటిస్ఫైడ్ కారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది వాళ్ళకి. హెయిర్ మీద, వాళ్ళ కనుబొమ్మల మీద వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా డ్యామేజెస్ ఏమన్నా ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టార్టింగే మనం. ఆ తర్వాత హెయిర్ ఉన్న సైజుని బట్టి వాళ్ళకి ఏ సైజు కావాలో వాళ్ళనే అడగాలి. వాళ్ళని అడిగినా సరే, వాళ్ళు చాలా నైస్గా చేయమన్నా సరే, మీ డ్యూటీ ఏంటంటే నైస్ కంటే కొంచెం ఎక్కువ ఉంచి చూపించండి. వాళ్ళు తీయండి ఇంకా అన్నప్పుడు మాత్రమే మీరు ఇంకొంచెం ఎక్కువ రిమూవ్ చేయండి. అంతే తప్ప మన డెసిషన్ని వాళ్ళ మీద పెట్టేశామనుకోండి, వాళ్ళు ఇంకా ఒప్పుకోరు అనమాట. సో అది చాలా ఇబ్బంది పడతారు తర్వాత మీరైనా సరే. అర్థమైందా? లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఉండాలి? బ్యాక్ ఉండాలి. ఎప్పుడు కూడా నిన్న చెప్పినట్టు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనం హెయిర్ని లాక్ చేయాలి. పైన అయిపోయింది కదా, పైన అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ కింద కూడా అలానే చూడండి. హెయిర్ ఆఫ్ అయింది కనిపిస్తుందా? ఇలా మనం నోటితో అంటే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా అన్నామంటే ఎక్కువ ఉన్న హెయిర్ అన్ని పైకి వస్తుంది. చూసారా? ఇక్కడ పైకి వచ్చింది. నాకు ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ క్రాస్ వచ్చే హెయిర్ మొత్తం ఇక్కడ పైకి వచ్చింది కదా. సో దీన్ని కొంచెం కట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నా పర్లేదు. ఈ సైజ్ బెటర్ మీకు, ఇది సరిపోతుంది. అటువైపు ఇటువైపు అయిపోయిన తర్వాత మిడిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్రాస్, ఓకే. తర్వాత ఇలా గట్టిగా పట్టుకునేటప్పుడు తెలుస్తుంది కంపల్సరీ. అర్థమైంది? మిడిల్ చేసేటప్పుడేమో ఇలా స్ట్రైట్ పట్టుకోండి. ఇటు క్రాస్ చేసేటప్పుడు క్రాస్గా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏమైపోయింది? ఇది అయిపోయింది, మిడిల్ అయిపోయింది. సో నెక్స్ట్ కావాలి అంటే ఫోర్ హెడ్ కొంతమంది చేయించుకోవాలి అని ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో మనం ఫోర్ హెడ్ అందరూ చేయించుకుంటున్నారు కదా అని మనం ఫోర్ హెడ్ ఎప్పుడు కూడా చేయకూడదు. వాళ్ళని అడగాలి. కొంతమంది చేసుకునే వాళ్ళకి వాళ్ళు ముందే చెప్తారు ఫోర్ హెడ్, అప్పర్ లిప్, ఐబ్రో అని చెప్పేసి ముందే చెప్తారు. అలా చెప్పలేదంటే మనం ఐబ్రో చేసిన తర్వాత ఫోర్ హెడ్ చేయాలా వద్దా అనేది మనమే అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు ఓకే అంటే ఫోర్ హెడ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇష్టపడలేదు, ఒకవేళ అవతల వాళ్ళకి ఇష్టపడలేదు, వాళ్ళు ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తారు. అలా ఆర్గ్యూ చేయకుండా ఉండాలి అంటే మనం ముందే, మన బాధ్యత ఏంటి, ముందే అడిగితే అయిపోతుంది. ఇది ఇలాగా సేమ్ మనం పైన ఎలా తీస్తాం అలాగా. మీకు ఇటు సైడ్ కంఫర్ట్ లేదనుకో, అంటే అలవాటైన వాళ్ళకేమో కంఫర్ట్ ఉంటుంది. ఇటు సైడ్ చేయడం కంఫర్ట్ లేదంటే ఇందాక ఈ ఐ పొజిషన్లో ఎలా అయితే చేసామో అటువైపు వెళ్ళి ఇలా రివర్స్ చేయండి. ఇటువైపు ఏమో ఇటు ముందు నుంచి చేయండి. అటువైపు చేసేటప్పుడు మీరు అటువైపే వెళ్ళి ఇలా క్రాస్ తీసుకోండి. ఎందుకంటే హెయిర్ ఖచ్చితంగా ఇలా డౌన్ పొజిషన్లోనే ఉంటుంది. అటైనా ఇటైనా హెయిర్ అనేది ఇలా డౌన్ పొజిషన్లో, పైనుంచి కిందికి డౌన్ పొజిషన్లోనే ఉంటుంది. కాబట్టి మీకు ఈజీ కాదు అనుకుంటే అటువైపు వెళ్ళి ఈ హాఫ్ చేయండి, ఇటువైపు ఉండి ఈ హాఫ్ చేయండి. మొబైల్ ఒకసారి చూడండి మీకు ఓకే అని.